మా దగ్గర ఉన్న డిఫరెంట్ క్యాంపింగ్ స్టవ్స్ అయితే మీకు చూపెట్టబోతున్నాము. బర్నింగ్ నెక్స్ట్ లెవెల్ వస్తుంది మీకు. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్ ఫ్యామిలీ. సో మన ఛానల్లో గైస్ మీకు అందరికీ తెలిసిందే క్యాంపింగ్ అయితే చాలా అంటే చాలా క్రేజ్ అయితే ఉంటుంది. క్యాంపింగ్ అనే కాదు, క్యాంపింగ్ గ్యాడ్జెట్స్కి కూడా. ఈ రోజు ఈ వీడియోలో మేము ఏం చూపెట్టబోతున్నాం అంటే మా దగ్గర ఉన్న డిఫరెంట్ క్యాంపింగ్ స్టవ్స్ని అయితే మీకు చూపెట్టబోతున్నాము. మా దగ్గర మేము వండుకునే పెద్ద గ్యాస్ స్టవ్ని మీరు చూసే ఉంటారు. అది కాకుండా క్యాంపింగ్స్లో మేము యూజ్ చేయబోయే 5 గ్యాస్ స్టవ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మీకు చూపెట్టబోతున్నా. వీడియో వచ్చేసి క్రేజీ ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ గ్యాస్ స్టవ్ వచ్చేసి గైస్ మేము పెద్దది యూజ్ చేస్తుంటాం కదా క్యాంపింగ్స్లో, ఆ గ్యాస్ స్టవ్ అది మా దగ్గర అయితే ఇప్పుడు ప్రజెంట్ లేదు. క్యాంపింగ్ గ్యాస్ స్టవ్స్లో కనుక మనం చూసినట్లయితే ఈ గ్యాస్ స్టవ్ని మన ఛానల్లో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు కాబట్టి దీన్ని కొత్త అయితే తెప్పియలేదు, పాతదాన్ని మీకైతే చూపిస్తున్నా. ఇది వచ్చేసి చాలా అంటే చాలా పోర్టబుల్గా ఉంటుంది. అంతేకాకుండా గ్యాస్ క్యాన్ ఏదైతే ఉందో దీంట్లో పెట్టిన తర్వాత సేఫ్టీ కోసం మనకు ఒక లాక్ ఉంటుంది, గ్యాస్ క్యాన్కి ఒక కవర్ అయితే వస్తుంది అనమాట. ఇది కొద్దిగా డ్యామేజ్ అయింది కానీ ఒరిజినల్ వచ్చినప్పుడు అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుండేది. దీన్ని ఆన్ చేయడం కోసం మన గ్యాస్ క్యాన్ ఏదైతే ఉందో దీన్ని ఇక్కడ ప్లేస్ చేయాలి. ఇక్కడ పెట్టిన తర్వాత దీన్ని ఇట్లా క్లోజ్ చేయాలి. ఆ తర్వాత మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకు లాక్ సిస్టమ్ అయితే ఉంటుంది అనమాట. అన్లాక్ లాక్ అని చెప్పేసి గ్యాస్ క్యాన్ని లాక్ వేయడానికి అయితే ఉంటుంది. ఇది మనం ప్రెస్ చేసినట్లయితే గ్యాస్ క్యాన్ లాక్ అయితే కావడం జరుగుతుంది. దీంట్లోనే మనకు గ్యాస్ని పెద్దగా చిన్నగా పెట్టుకోవడం కోసం, అంతేకాకుండా లైటర్ అయితే వస్తుంది అనమాట. మనం దీన్ని నింపినాం అనుకోండి ఆటోమేటిక్గా ఈ విధంగా అయితే మనకు దీంట్లో నుంచి ఫైర్ రావడం జరుగుతుంది. ఈ బర్నింగ్ ఏదైతే ఉందో ఇదే హైయెస్ట్ బర్నింగ్ దీంట్లో, దీనికంటే ఎక్కువ అయితే లేదుగా. ఇప్పుడు ఎంతైతే మీకు కనిపిస్తుందో ఇదే హైయెస్ట్ బర్నింగ్. దీంట్లో తక్కువ చేసుకోవచ్చు, ఎక్కువ చేసుకోవచ్చు. ఇది ఒక ఫెసిలిటీ ఉంది. దీన్ని తక్కువ చేసుకోవచ్చు, ఎక్కువ చేసుకోవచ్చు. మొత్తం ఒకవేళ అని ఆఫ్ చేసినాం అనుకోండి ఆఫ్ అవుతుంది. అదే మొత్తం ఇక్కడికి దింపితే కింద లైటర్ ఉంటుంది కదా, దాని ద్వారా ఇది వచ్చేసి ఈ విధంగా ఆన్ అయితే కావడం జరుగుతుంది. సో మన ఫస్ట్ క్యాంపింగ్ స్టవ్ వచ్చేసి ఇది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఈ వీడియోలో నేను చూపెట్టబోయే క్యాంపింగ్ స్టవ్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఏది ఆర్డర్ చేసుకోవాలన్నా సరే డిస్ప్లే మీకు వ్యూ ప్రొడక్ట్స్ కనిపిస్తుంది, దాని నుంచి అయితే ఆర్డర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్యాంపింగ్ స్టవ్ వచ్చేసి ఏంటిది అంటే ఈ చిన్న బాక్స్లో అయితే గాయస్ మనకు రావడం జరుగుతుంది. దీన్ని మేము ఈ స్టవ్ బై అయ్యాక ముందుకే బై చేసినాము, ఈ తర్వాత అయితే బై చేసినాం. దీని లోపల కనుక మీరు చూసినట్లయితే స్టవ్ వచ్చేసి మనకి ఈ విధంగా బ్యాగ్లో అయితే రావడం జరుగుతుంది. ఇది ఇంత చిన్న సైజులో అయితే ఉంటుంది అనమాట. దీన్ని ఓపెన్ చేసినాం అనుకోండి లోపల మనకైతే స్టవ్ వస్తుంది. ఏ స్టవ్ ఆర్డర్ చేసినా సరే మీకు ఎట్లా అంటే ఇవి కాంబోతో వస్తాయి. అంటే మనకు గ్యాస్ స్టవ్ ప్లస్ గ్యాస్ క్యాన్ రావడం జరుగుతుంది. ఒకవేళ ఇది వద్దు అనుకుంటే మీరు సపరేట్గా పొయ్యిని అయితే బై చేయవచ్చు. పొయ్యి మీరు చూసినట్లయితే ఇంత చిన్న సైజులో అయితే మనకు ప్యాకే వస్తుంది అనమాట. దీంట్లో పైన వెజల్ని పెట్టుకోవడం కోసం ఈ విధంగా కొన్ని బేస్లు అయితే వస్తాయి. వీటిని మనం తింపి లాక్ చేసుకోవాలి. అట్నే ఈ పొయ్యిని ఆగండి, స్కిప్ అయితే వేయకండి. ఈ రోజు నేను మీకు ఒక కూల్ థింగ్ గురించి అయితే చెప్పబోతున్నాను. ఇది నా ఫేవరెట్ గేమ్ పరి మ్యాచ్ ఒక గ్లోబల్ గేమింగ్ ప్లాట్ఫామ్. దీంట్లో మనకు 5,000 కంటే ఎక్కువ గేమ్స్ అయితే ఉన్నాయి. ఇది ఇండియాలో ఆల్రెడీ పాపులరే, మీరు ఆల్రెడీ దీని గురించి అయితే వినే ఉంటారు. మీకు ఇష్టమైన గేమ్స్ లో డబ్బులు పెట్టి దీంట్లో అయితే మీరు చాలా లాభాలు అయితే పొందొచ్చు. దీంట్లో ఫస్ట్ గేమ్ వచ్చేసి ఏంటిది అంటే ఏవియేటర్ గేమ్ అనమాట. దీంట్లో మనకు ఫ్లైట్ ఎంత ఎక్కువగా ఎగిరినట్లయితే అంత లాభం అయితే రావడం జరుగుతుంది. మనం పెట్టిన దానికి ఫ్లైట్ ఎగిరిన కొద్దీ ఎక్కువ లాభం వస్తుంది అన్నట్టు. నెక్స్ట్ గేమ్ వచ్చేసి క్రికెట్. ఇది మనకు క్రికెట్ పరంగా స్ట్రాటజీ ఉన్న వాళ్ళకైతే చాలా లాభాలు వస్తాయి దీంట్లో. ఇది ఎలా వర్క్ అవుతుందంటే బ్యాట్స్మెన్ ఎన్ని రన్స్ కొడతాడు, ఎంత స్కోర్ కొడతాడు, ఏ బాల్ని ఎట్లా హిట్ చేస్తాడు అనే దానిపైన అయితే మీరు విన్ అయితే అవ్వచ్చు. నెక్స్ట్ గేమ్ వచ్చేసి ప్లింకో రష్. దీంట్లో మనకు బాల్ సెల్స్ని ఎక్కువగా హిట్ చేసే కొద్దీ ప్రాఫిట్స్ అనేవి పెరుగుతాయి అన్నమాట. మీరు బ్రేవ్గా అయితే దీంట్లో ఇన్వెస్ట్మెంట్ అయితే పెట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి జెటెక్స్. మనకు ఏరోప్లేన్ ఎగిరిపోక ముందుకే మనం క్యాష్ అవుట్ అయితే వేయాల్సి ఉంటుంది. మనకు ఫ్లైట్ ఎంత ఎగిరితే మనం పెట్టిన దానికి అంత ప్రాఫిట్ అయితే వస్తుంది అనమాట. ఇన్ టైంలో మనం స్టాప్ చేసినట్లయితేనే ఎక్కువ అమౌంట్ అయితే దీంట్లో గెలుచుకోవచ్చు. పరి మ్యాచ్లో మీరు తక్కువ 200 రూపాయలు పెట్టి అయితే ఏ గేమ్ అయినా సరే దీంట్లో ఆడొచ్చు. అండ్ దీంట్లో విత్డ్రావల్స్ కూడా చాలా అంటే చాలా ఫాస్ట్ గా ఉంటాయి. పేమెంట్ మెథడ్స్ కూడా చాలా ఎక్కువగా అయితే దీంట్లో అవైలబుల్ గా ఉన్నాయి. మీరు కూడా పరి మ్యాచ్ లో గేమ్స్ ఆడాలంటే పిన్ కామెంట్స్ లో లింక్ అయితే ఇచ్చాను, అక్కడ నుంచి రిజిస్టర్ అయితే అవ్వండి. మన లింక్ ద్వారా రిజిస్టర్ అయినట్లయితే మీకు వెల్కమ్ బోనస్ లాగా 1,05,000 రూపాయలు అయితే రావడం జరుగుతుంది. సో ఇంకెందుకు లేట్ చేస్తున్నారు, వెంటనే రిజిస్టర్ అవ్వండి పరి మ్యాచ్ లో. ఆల్ ది బెస్ట్. పెట్టుకోవడం కోసం కింద లెగ్స్ కూడా వస్తాయి మనకు 1 2 3 4 ఈ విధంగా. సో ఇట్లా అయితే మనకు ఇది కూర్చుంటుంది. ఇది ఏదైతే మనకు తింపేది ఉందో ఇది గ్యాస్ని ఎక్కువ తక్కువ వేసుకోవడం కోసం. అండ్ ఇక్కడ మీకు ఏదైతే ముళ్ళులాగా కనబడుతుందో ఇది వచ్చేసి లైటర్ వస్తుంది అనమాట. స్పార్క్ క్రియేట్ చేస్తుంది గ్యాస్ వెలుగానికి. ఇది వచ్చేసి లైటర్. దీంట్లో గ్యాస్ క్యాన్ని మనం ఈ విధంగా అయితే ఫిక్స్ చేయాలి. కింద పెట్టి దింపినాం అనుకో, ఇప్పుడు గ్యాస్ క్యాన్ ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని వెలిగించడం ఎలా అంటే దీన్ని దింపాలి, గ్యాస్ లీక్ అవుతుంది. ఆ తర్వాత మనం దీన్ని ప్రెస్ చేసినాం అనుకోండి ఈ విధంగా అయితే మనకు బర్నింగ్ రావడం జరుగుతుంది. దీన్ని ఎక్కువ వేసుకోనికి దీంట్లో దింపినామనుకో ఎక్కువ అవుతుంది,
తక్కువ వేసుకోనికి ఇట్లా దింపామనుకోండి తక్కువ అయితే కావడం జరుగుతుంది. సో ఈ విధంగా ఇది వర్క్ అవుతుంది. సో ఇది వచ్చేసి గైస్ మన సెకండ్ క్యాంపింగ్ గ్యాస్ స్టవ్. మీరు చూడొచ్చు ఎట్లా వర్క్ అవుతుందో. బర్నింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ వస్తుంది దీంట్లో నుంచి. మనం పెద్ద గ్యాస్ స్టవ్ తీసుకోపోకుండా వన్ టైం కుకింగ్ కోసం మీరు దీన్ని అయితే యూజ్ చేయొచ్చు. అండ్ దీంట్లో ఇంట్రెస్టింగ్ విషయం ఇదే, పోర్టబుల్ అనమాట, ఎక్కడికి వెళ్ళినా ఆరామ్సే తీసుకోపోవచ్చు. మన నెక్స్ట్ స్టవ్ ఏదైతే ఉందో గైస్, ఇది ఆల్మోస్ట్ నేను సెకండ్ మీకు చూపెట్టినా కదా, దానికి సిమిలర్గానే ఉంటుంది. ఇది కూడా ఒక పెద్ద బాక్స్లో అయితే మనకు రావడం జరిగింది. దీన్ని అయితే ఓపెన్ చేద్దాం. దీని లోపల స్టవ్ని మీరు చూసినట్లయితే సేమ్ దాని లెక్కనే ప్యాక్ చేసి అయితే వచ్చింది. సో దీన్ని అయితే ఇప్పుడు ఓపెన్ చేద్దాం. లోపల స్టవ్ని మీరు చూడొచ్చు. ఈ విధంగా అది స్క్వేర్ షేప్లో వచ్చింది కదా, ఇది సర్కిల్ షేప్లో అయితే మనకు రావడం జరిగింది. దానికి ఉన్నట్టే కింద సేమ్ దీనికి కూడా లెగ్స్ అయితే వస్తాయి అన్నమాట. లెగ్స్ని మనం ఓపెన్ చేసుకోవాలి. ఈ విధంగా లెగ్స్ని ఓపెన్ చేసుకొని కింద పెట్టినామనుకోండి ఇట్లయితే అవుతుంది. ఆ తర్వాత దానికి దీనికి తేడా ఏంటిది అంటే, ఇది ఏదైతే మనకు పొయ్యి పెట్టుకోవడానికి బేస్ ఉందో లేదా గాలి తగలకుండా ఏదైతే మనకి సైడ్లు ఇచ్చిర్రో దాన్ని దింపినాం అనుకోండి, ఇది వచ్చేసి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇది మెయిన్ మనకి ఎందుకు యూజ్ అవుతుంది అంటే, వెజల్ మనం ఏదైతే కుక్ చేస్తామో అది వీటిపైన ఆగుతుంది. కింద నుంచి ఫ్లేమ్ వస్తుంది కదా, ఆ ఫ్లేమ్కి గాలి తరగకుండా మనం సపరేట్ కొన్ని క్యారీ చేస్తాం కదా ప్లేట్స్, స్టీల్ ప్లేట్స్, అవిటికి బదులుగా దీంట్లోనైతే రావడం జరుగుతుంది అనమాట. నేను తెచ్చిరారా భగవాని. మనం దీనిపైన వెజల్ని పెట్టినాం అనుకోండి, కింద నుంచి మంట వస్తున్నప్పుడు ఆ మంటకు గాలి తగలకుండా ఈ ప్లేట్స్ అయితే మనం యూజ్ అవుతాయి. దీన్ని క్లోజ్ చేసుకోవచ్చు. ఇది దీని స్పెషాలిటీ అనమాట. సేమ్ దానిలాగానే దీంట్లో కూడా మీరు ఇక్కడ చూసినట్లయితే మనకు స్పార్క్ కోసం ఇగ్నిటర్ అయితే రావడం జరిగింది. గ్యాస్ ఎక్కువ తక్కువ చేసుకోవడానికి ఇది ఉంది. అండ్ గ్యాస్ క్యాన్ అయితే మనం ఇక్కడ మౌంట్ చేయాల్సి ఉంటుంది. గ్యాస్ క్యాన్ ఈ విధంగా మౌంట్ చేసిన తర్వాత సింపుల్గా గ్యాస్ వెంచాలి, ఆన్ చేయాలి. ఇది బాగా వస్తుంది, ఘోరంగా వస్తుంది. ఆ పొయ్యి కంటే గాయస్ ఈ పొయ్యిలో కొద్దిగా ఫ్లేమ్ అనేది ఎక్కువ అయితే వస్తుంది. సో మీరు చూడవచ్చు మన థర్డ్ క్యాంపింగ్ స్టవ్ వచ్చేసి ఇదన్నమాట. ఈ విధంగా అయితే ఉంటుంది. బర్నింగ్ నెక్స్ట్ లెవెల్ వస్తుంది మీకు. లిక్విడ్ గ్యాస్ వేయినప్పుడు అట్నే వస్తుంది, ఏం కాదు. సో ఈ విధంగా అయితే గైస్ ఈ గ్యాస్ స్టవ్ వచ్చేసి వర్క్ అయితే అవుతుంది. దీన్ని అయినా సరే మీరు ఆర్డర్ చేసుకోవాలంటే డిస్ప్లే పైన వ్యూ ప్రొడక్ట్స్ అని కనిపిస్తుంది కదా, దాని నుంచి అయితే ఆర్డర్ చేసుకోవచ్చు. సింపుల్గా ఆఫ్ చేయడానికి ఇక్కడ ఇది ఉంది కదా తింపేది, దీన్ని టైట్ చేసినాం అనుకోండి మనకు గ్యాస్ స్టవ్ వచ్చేసి ఆఫ్ అయితే కావడం జరుగుతుంది. కలాస్. మన నెక్స్ట్ క్యాంపింగ్ స్టవ్ వచ్చేసి దీంట్లో అయితే ఉంది. అవిటికి దీనికి స్పెషాలిటీ ఏంటంటే ఇంకా పోర్టబుల్ అనమాట. ఇది వచ్చేసి ఇటువంటి బాక్స్లో అయితే వస్తుంది, డ్యామేజ్ కాకుండా. ఎంత చిన్న సైజులో ఉందో మీరు చూడొచ్చు. ఈ గ్యాస్ క్యాన్తో కనుక మనం కంపేర్ చేసినట్లయితే చాలా చిన్న సైజులో అయితే గైస్ ఇది అయితే ఉంది. ఇప్పుడు దీన్ని బయట తీస్తారు చూడండి, కనబడతా లేదా మరి అంత చిన్నగా ఉంటుందా? ఎందుకు కనబడా. ఇది కూడా సేమ్ టు సేమ్ ఈ విధంగా కవర్లో అయితే వచ్చింది మనకు. దీన్ని ఓపెన్ చేసినాం అనుకోండి జింగడు షాక్ అవుతాడు. ఏమున్నదల్లా ఏం లేదుగా, పోయేరా నేను చూపిస్తా. దాన్ని ఏ రకంగా పోయా అనిపిస్తుంది. దీనికి బేస్ ఉంటుంది ఇట్లా కూర్చోనికి. ఇది వచ్చేసి బేస్. ఈ బేస్ పైన పొయ్యి వచ్చేసి ఈ విధంగా కూర్చుంటుంది. సో ఈ 4 ఏవైతే ఉన్నాయో గాయస్ ఇది వచ్చేసి బేస్ కోసం అనమాట. ఇది కంప్లీట్లీ పోర్టబుల్గా అయితే ఇచ్చారు. దీనిపైన మనం బగోన్ అయితే పెట్టుకోవచ్చు. కాకపోతే దీంట్లో మనకు డిసడ్వాంటేజ్ ఏంటి అంటే, దీంట్లో నుంచి ఫ్లేమ్ వస్తున్నప్పుడు సైడ్లో నుంచి ఒకవేళ గాలి వచ్చింది అనుకోండి, ఆ ఫ్లేమ్ సరిగా వెజల్కి అయితే అలాగది. దీన్ని పట్టుకో గ్యాస్ క్యాన్ని మౌంట్ చేయడం కోసం ఇక్కడ మౌంట్ అయితే ఇచ్చారు. సో గ్యాస్ క్యాన్ అయితే గైస్ మౌంట్ చేసినాం. ఇప్పుడు దీన్ని ఆన్ చేయడం ఏ విధంగా అంటే, దీన్ని దింపినాం అనుకోండి గ్యాస్ వచ్చేసి మనకు బయటకు రావడం జరుగుతుంది. దీన్ని స్టార్ట్ చేయడం కోసం సైడ్లో ఏదైతే బ్లాక్ బటన్ ఉందో దాన్ని క్లిక్ చేసినాం అనుకోండి, స్టార్ట్ అయింది. ఒరే బర్నింగ్ అవిటికంటే ఇలానే ఎక్కువ వస్తుందిరా, ఘోరం వస్తుందిగా. ఇంత హైట్ వరకు కూడా గైస్ మనకైతే హీట్ అయితే వస్తుంది. ఈవెన్ ఒకవేళ మనం ఈ ఆకు ఏదైతే ఉంది అంటి పెట్టినాం అనుకోండి ఇక్కడ వరకు వస్తుంది ఫ్లేమ్. 3 గ్యాస్ స్టవ్లు ఏవైతే ఉన్నాయో నాకు తెలిసి అవిటికంటే ఎక్కువ బర్నింగ్ వస్తుంది దీంట్లో. పెట్టు మొత్తం గరం అయింది. ఈ దీంట్లో నుంచి అయితే గైస్ చాలా అంటే చాలా ఎక్కువ ఫ్లేమ్ అయితే వస్తుంది. సో ఈ గ్యాస్ స్టవ్ వచ్చేసి ఇట్లయితే వర్క్ అవుతుంది అనమాట. మీరు చూడవచ్చు ఎట్లుందో, చూడడానికి కూడా డిఫరెంట్ ఉంది కదా. ఒక పెద్దది ఉంటుంది కదా మనకి పెద్ద గ్యాస్ సిలిండర్ పెట్టేది, ఆ పొయ్యిలాగా ఉంది ఇది. మన లాస్ట్ అండ్ ఫైనల్ గ్యాస్ స్టవ్ వచ్చేసి గైస్ దీంట్లో అయితే ఉంది. ఇది వచ్చేసి సంథింగ్ డిఫరెంట్ లగ్జరీగా అయితే ఉంటుంది అనమాట. అంటే ఎట్లుంటో తెలియదు, నేను దాంట్లో చూసినప్పుడు అయితే ఇదే లగ్జరీగా అనిపించింది నాకైతే. అందుకని ఆర్డర్ చేసిన మన ఆడియన్స్ అందరికి చూపిద్దామని చెప్పేసి. ఇది పెద్ద బాక్స్లో వచ్చింది.
దీన్ని క్యారీ చేయడం కూడా కొద్ది ఇబ్బంది ఉన్నట్టున్నది. దీని లోపల మీరు చూడవచ్చు, ఇదే ఆ పొయ్యి. సో మీరు చూసినట్లయితే గాయస్ మన లగ్జరియస్ గ్యాస్ స్టవ్ ఏదైతే ఉందో అది వచ్చేసి ఇదన్నమాట. దీన్ని ఓపెన్ చేయడం ఏ విధంగా అంటే దీనికి ఇక్కడ మీరు చూసినట్లయితే ఫస్టే ఆన్ ఆఫ్ బటన్ అవుతుంది, సేమ్ దానిలాగానే ఫస్ట్ చూపెట్టిన పొయ్యి లెక్క. ఇదేదైతుందో దీన్ని లేపాలి ఇట్లా. ఓకే, లేపిన తర్వాత ఇది ఏదైతుందో మనకు ఇది గ్యాస్ పొయ్యి అన్నమాట. ఇది బర్నర్, దీన్ని సైడ్ దింపుకోవాలి జింగా. దీని మీద మనం వెజలు పెట్టుకోనీకి ఈ బేస్ అన్నమాట, దీన్ని దింపుకోవాలి. ఆ తర్వాత సేమ్ సెటప్ మొత్తం మీద దాని లెక్కనే దీంట్లో మనకు గ్యాస్ క్యాన్ని పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆన్ ఆఫ్ చేయడం కోసం లైటర్ ఫెసిలిటీ ఉంది ఇక్కడ. ఆ తర్వాత ఇక్కడ ఇది బర్నర్, దీంట్లో నుంచి అయితే మనకు లైటర్ అయితే వస్తుంది అన్నమాట. ఇప్పుడు దీని అయితే కనెక్ట్ చేస్తున్నాం. దీంట్లో ఏదైతే మనకు పార్ట్ ఉందో గాయస్, దీన్ని మనం బెండ్ అయితే చేసేది ఉండే ఫస్ట్ కటింగ్ ప్లేయర్ని యూజ్ చేసి. కాకపోతే మేము ఆ కటింగ్ ప్లేయర్ అయితే తీసుకురాలేదు. ఆ తర్వాత గ్యాస్ క్యాన్ వచ్చేసి దీంట్లో ఫిక్స్ అయితే అవుతుంది అన్నమాట. ఈ విధంగా గ్యాస్ క్యాన్ దీంట్లో ఫిక్స్ అయిన తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ దింపేది ఉంది కదా, దీన్ని సింపుల్గా దింపినామనుకోండి ఈ విధంగా అయితే బర్నింగ్ రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం అయితే గాయస్ దీన్ని మేనేజ్ చేసి మీకు చూపిస్తున్నాం. తర్వాత దీన్ని కంప్లీట్గా మేమైతే ఫిక్స్ చేసుకోవాలి క్యాంపింగ్ వీడియోస్కి. ఇక్కడ సైడ్కి ఏదైతే మనకు నాబ్ ఉందో దీన్ని దింపినాం అనుకోండి, మన గ్యాస్ అయితే బయటకు వస్తుంది. ఆల్రెడీ మనకు స్పార్క్ క్రియేట్ చేస్తే బర్నింగ్ అయితే వస్తుంది. సో దీంట్లో నుంచి మనకు బర్నింగ్ ఏదైతే వస్తుందో ఇది సేమ్ టు సేమ్ ఎట్లా అనిపిస్తుంది అంటే మన ఇంట్లో గ్యాస్ స్టవ్ ఉంటాయి కదా, దాంట్లో వచ్చే బర్నింగ్ లెక్క ఉంది. వేరే వాటిలో అన్నిట్లలో డిఫరెంట్గా వచ్చినాయి, కాకపోతే దీంట్లో సేమ్ మన ఇంట్లో దాంట్లో వచ్చే దానిలాగానే ఉందన్నమాట. సో ఇవి మేము తెప్పించిన 4 క్యాంపింగ్ గ్యాస్ స్టవ్లు. ఇప్పుడు ఏం చేద్దామంటే అన్నింటినీ పక్క పొంటి పెట్టి ఒకసారి వెలిగించి చూద్దాం ఎట్లా వస్తుంది ఏం కథ అని చెప్పేసి. ఏది ఎక్కువ వస్తుంది ఏది తక్కువ వస్తుంది మనకు ఐడియా వస్తుంది. ఇక ఫుల్ పెట్టరా జింగా. మీరు చూడొచ్చు గాయస్ 4 గ్యాస్ స్టవ్స్ని అయితే ఆన్ చేసిన, దేంట్లో ఎక్కువ ఫైర్ వస్తుందని మీకు అనిపిస్తుందో కామెంట్ అయితే చేయర్రి. మేము చూసిన దానికి లైవ్లో లాస్ట్ దాంట్లో అండ్ దీంట్లో అయితే ఎక్కువ ఫైర్ అయితే వస్తుంది, రెంట్లో కొద్దిగా తక్కువ అయితే వస్తుంది మంచిగానే, కొద్దిగా తక్కువ వస్తుంది. మొత్తానికి గైస్ మేము ఆర్డర్ చేసిన క్యాంపింగ్ స్టవ్స్ అయితే ఇవన్నమాట. అండ్ ఒకవేళ మీరు కనుక పోర్టబుల్గా మంచిగా మండే గ్యాస్ స్టవ్ని తీసుకోవాలి అని అనుకుంటే దీన్ని అయితే తీసుకోండి. దీంట్లో నుంచి మంచిగా ఫ్లేమ్ అయితే వస్తుంది. అండ్ మేము ప్రొఫెషనల్గా కనబడాలి, మొత్తం స్టైల్గా ఉండాలంటే ఇక సూట్ కేసు తీసుకోరి, అది ఇంకా మంచిగా ఉంది. ఇక మీరు ఒకవేళ లగ్జరీ లెక్క కనబడాలని చెప్పేసి ఇది తీసుకురనుకో, ఇది మంచిగా వస్తే బాగుంటుండే కావచ్చు, నాకు తెలిసి మంచిగా బాక్స్ లాగా వస్తుండే. కానీ కొద్దిగా ఇది మాకు ఇదైతే వచ్చిందనమాట. దీన్ని సెటప్ చేసుకోవాలి, మీరు సెటప్ చేసుకుంటే యూజ్ అయితే చేసుకోవస్తుంది. సో ఇవి మేము తెప్పించిన క్యాంపింగ్ గ్యాస్ స్టవ్స్, అన్నిటి లింక్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. అండ్ వ్యూ ప్రొడక్ట్స్లో మీరైతే బై చేయొచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.